నమస్కారం అండి గోల్డ్ రెడ్డి గారు. ఏంటంటే ఆ లుక్ ఏంటండి బాబు, నాకు అర్థం కావట్లేదా? అబ్బా చాలా రోజులైందని చూసి. ఏంటి మళ్ళీ తాడేపల్లిగూడెం మొఖం చూసారేంటి? ఏమండి తాడేపల్లిగూడెం రావద్దంటారా ఏంటి? ఏమో మర్చిపోంటారు అనుకున్నారండి. మర్చిపోరండి, ఇది నన్ను కన్న ఊరండి, నన్ను పెంచిన ఊరండి, నన్ను ఇప్పుడు పోషిస్తుంది అయితే హైదరాబాద్. అవునా? అది మరి ఎందుకంటే మన కన్న ఊరు పెంచిన ఊరు అయితే నేను ఎప్పుడు మర్చిపోనండి. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వెళ్ళాలంటే నాకు 2 గంటల టైం పడుతుంది. జస్ట్ రోడ్డు మీదకి వస్తే చాలు. ఎందుకంటే ఏంటి రెడ్డి గారు ఊర్లోకి వచ్చేసారంటే ఏమి లేవని అంటారు. ఇక్కడ అయిపోద్ది. మళ్ళీ ముందుకు దారికి వెళ్ళాక ఇంకొకరు కనిపిస్తూ ఉంటారు. అంటే మనం అందరినీ కూడా పలకరిస్తూ ఉండాలి. అదే పలకరించలేదు అనుకో, అప్పుడు రెడ్డి గారు ఇన్ని క్యారెక్టర్లు చేసేస్తారు, ఇన్ని సీరియల్లో చేసేస్తున్నారు, అప్పుడు రెడ్డి గారికి పెరిగిపోయిందిరా అంటున్నారు. దానివల్ల అదేమీ లేదు. నాకేంటి అందరూ అభిమానులే, నాకు అందరితో కూడా నేను ప్రేమగా ఉంటాను, అందరితో కూడా ఆప్యాయతగా మాట్లాడతాను. ఓకే ఓకే. మీరు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారండి? సినిమా ఇండస్ట్రీ కంటే నాకు ఫస్ట్ నుంచి కొంచెం రాజకీయాలు ఇంట్రెస్ట్ అండి. నేను అవుతాం ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నాను రా, నిజంగా. అంటే మన ఊళ్ళో నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సేవా కార్యక్రమం అంటే ఇష్టం. ఇక చలివేంద్రాలు వాళ్ళు ముగ్గురు పోటీలు చాలా చేసి వచ్చాను. తర్వాత ఇంకా మా మిస్సెస్ ప్రోద్భవం వల్ల మీరు బాగుంటుంది మీ ఫేసు, మీరు ఇండస్ట్రీలో బాగుంటారంటే నేను ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇండస్ట్రీకి వచ్చాక నిజంగా నాకు ఇంత బాగుంటుందా అంటే నేను ఉన్నమాట చెప్తాను. నాకు అయితే కలిసి వచ్చింది ఇండస్ట్రీ. హ్యాపీ అండి, చాలా బాగుంది. ఓకే. ఒక 10 సంవత్సరాల తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందని మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్ వస్తుందా? ఆల్రెడీ నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఒక 6.5 years అయిందండి. ఓకే. 6.5 yearsకే మీరు గోల్డ్ రెడ్డి అని ఓన్లీ మీరు ఎక్కడైనా సరే ట్విట్టర్లో ఉండండి, యూట్యూబ్లో ఉండి ఎక్కడ కొట్టండి, ఆల్రెడీ చూడండి 6 yearsకి వచ్చిందంటే మరొక 15 సంవత్సరాల తర్వాత ఆల్రెడీ ఇంకా గోల్డ్ రెడ్డి అంటే ఇంకా తెలియని వాళ్ళు ఉండరేమో. ఓకే ఓకే. ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేశారండి? ఇప్పటి వరకు ఒక 60 movies చేశానండి. ఈ సినిమాల్లో మీకు నచ్చిన క్యారెక్టర్ అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్, జనాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్, నోటెడ్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉందా? నోటెడ్ అయ్యే క్యారెక్టర్ అయితే నాకు నిజంగా ఇప్పుడు ఎక్కువ మెగాస్టార్ వాళ్ళతో చాలా అనుబంధం ఉందండి. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు గాడ్ ఫాదర్ అయితే అబ్బా గోల్డ్ శేషాద్రి అండి. నిజంగా అంటే నా పేరు గోల్డ్ రెడ్డి కింద గోల్డ్ శేషాద్రి క్యారెక్టర్ చేస్తున్నాను. వైజాగ్ ఎమ్మెల్యే నిజంగా శర్మ గారు అందులో నిజంగా క్యారెక్టర్ నాకు అప్పటికప్పుడు చూసి ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే వినయ విధానంలో రామ్ చరణ్ గారితో నాకు బోయపాటి శ్రీని గారు ఈ అవకాశం కల్పించారు. సూపర్ అండి. అంటే రామ్ చరణ్ గారితో 1 రోజు ట్రావెల్ చేశానండి. అప్పటి నుంచి ఆయన మర్చిపోలేదు కూడా. తర్వాత త్రిబుల్ కూడా నేను చేశాను. అప్పుడు కూడా హాయ్ సార్ అంటే హాయ్ అన్నారు. అంటే ఇప్పుడు గెటప్ వేరు. మరి మొన్న రీసెంట్గా ఇప్పుడు జరుగుతుంది కదా శంకర్ గారి మూవీ గేమ్ చేంజర్లో కూడా చేశాను. ఆయన వెంటే ఉన్నాను. మంచి క్యారెక్టర్ అండి, మామూలు క్యారెక్టర్ కాదు, మంచి సీన్ పడింది. మళ్ళీ వినయ్ విజయరామ గుర్తు చేస్తా అంతకన్నా ఎక్కువ హాయ్ సార్ అంటే హాయ్ గోల్డ్ అంటారండి. ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ కోసం వచ్చారండి? షార్ట్ ఫిల్మ్ ఇది? షార్ట్ ఫిల్మ్ ఒక మినీ బడ్జెట్ మూవీ అండి, హర్రర్ మూవీ అనమాట. ఇప్పించే ప్రసాద్ గారు అని చెప్పి ఒక ఛానల్ ఉంది ఇక్కడ, డైనమిక్ అని ఒక ఛానల్ ఉంది. ఆయన ఇప్పించే మాకు సన్నిహితులు అనమాట. రెడ్డి గారు మీరు మన ఊరండి, మన వాళ్ళని కొంచెం మీరు ప్రోత్సహించాలి అని అంటే ఎంత తీసుకుంటే నా పేమెంట్ ఎంత అంటే సార్ అలా మన ఊరు కదండి, మీరు కొంచెం ఎంతో కొంత అంటే సార్ ఎంత చేస్తారంటే పోలీ చేస్తాను అంటే ఇదిగో ఏదో ఆయన ఆనందం కొరకు నా కొరకు మన ఊరి కొరకు చెయ్యాలని చెప్పి నాకు తెలుసుండి మీ సేవా కార్యక్రమాలు అంటే రిక్షా వాళ్ళకి కూడా కొంచెం లేని వాళ్ళకి రిక్షా వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నాకు తెలిసింది. అనాథాశ్రమాలకి అంటే ప్రత్యేకించి పేరు కోసం కాదు కానీ ఏదో గుప్త దానాలు చేస్తున్నారని చెప్పి తెలిసింది. అది నిజమేనంటారా? పేరు కోసం పేరు ఈ మధ్యకాలంలో వచ్చిందండి. కానీ పేరు రాకముందు నుంచి నేను ఆల్రెడీ రిక్షా బాడీలు కుట్టిస్తావేంటి, ఇంకా చాలా మంది చెప్పుల షాప్ వాళ్ళకి నేను బడ్డీలు ఇచ్చాను, ఆటో వాళ్ళకి ఆటో సీట్లు కుట్టిస్తాను. కొంచెం మరీ లేదని కానీ అన్ని చేసుకుంటూ వచ్చాను అన్నమాట. అది అంతేగాని ఇప్పుడు వచ్చిన చేసేద్దాం పేరు వచ్చిందని కాదు, నెప్పించి నాలో సేవా దృక్పథం ఉండబట్టి నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను. ఓకే ఓకే. మీ కుటుంబంలో సినిమా ఇండస్ట్రీ ట్రాక్ రికార్డ్ ఏమైనా ఉందా? లేదు. ఎవరు కూడా అందరూ కూడా దుబాయ్ వెళ్ళిన వాళ్ళు, పొలాలు కొన్న వాళ్ళు, వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు అంతవరకే తప్ప మా కుటుంబంలో ఎవరు అన్నదమ్ముల్లో కానీ మామ అత్తల్లో కానీ ఎవరు లేరండి. నేను ఒక్కడినే. ఎందుకంటే ముందు ఎందుకురా అన్నా కూడా వీడు మా ఓడరా గోల్డ్ రెడ్డి కొట్టి చూడు అని అంటారు అంటే యూట్యూబ్లో. అదండి. సో మీరు వేసుకున్న గోల్డ్ నిజమైందంటారా? నిజమైందేనండి. ఎందుకంటే నేను షూటింగ్లకి అలాగే ఇంటర్వ్యూలకి ఏదైనా ప్రోగ్రామ్కి అయితే నేను ఒరిజినల్గా వేసుకెళ్తాను. కొన్ని చోట్ల మరి అలాంటి కొంచెం అటు ఇటు ఉన్నాయి, అంటే కొంచెం ఇందుకుంటూ వేరే డూప్లికేట్ కూడా ఉన్నాయి, అప్పుడు అవి వేసుకెళ్తాను. ఓకే 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 ఓకే. సో ఈ గోల్డ్ రేట్కి ఆ గోల్డ్కి ప్రమాదం ఏమైనా ఉందంటారా ఫ్యూచర్లో?
అంటే ఇప్పుడున్న జనరేషన్ లో వరకు ఏం లేదు జనరేషన్, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక మాట చెప్పాలి, ఇలాగ జరుగుతాం కూడా ఉంది. అంటే ఒకసారి నైట్ జరుగుతాం, కానీ అంటే మనం చెప్పుకున్న దొంగ కూడా మంచోడే, దొంగ కూడా మారిపోయాడు అన్నట్టు నెగటివ్ తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో సెల్ తీసుకుని ఆ టైప్ తీసుకుని సారీ నేను ఇదే గోల్డ్ నేను ఒక సెల్లో చూపించినా సరే అలా మనసు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకంగా నిజంగా చెప్తున్నా, మనసు మారిన వాళ్ళు. అలాగే ఇప్పుడు చెప్తాం కదా, ఒక పోలీసు రెండు ఒక బండి ఆపినా సరే, సార్ ఇదిగో సార్ నేను ఇలాగా ఆర్టిస్ట్ అంటే ఏంటి, ఆర్టిస్ట్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ అండి, ఎవరైనా సరే లైక్ చేస్తారు. ఒక రాజకీయవేత్త ఉన్నామండి, ఎవరైనా ఆర్టిస్ట్ని ఇంకా లైక్ చేస్తారు. అలాగా చూసి నిజంగా వదిలిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎంతో వేసిన వాళ్ళు ఎంతో కొంత వేస్తారు. ఓహో అలాగా కొంచెం సారీ సార్ కొంచెం జాగ్రత్తగా వహించండి అని చెప్పి.